విలన్లందరికీ ఓటింగ్ పెరుగుతుంది. ఒరే విలన్లని నువ్వెలా డిసైడ్ చేస్తావురా? ఆడియన్స్ కదా డిసైడ్ చేయాల్సింది అంటే ఎస్, ఆడియన్సే డిసైడ్ చేసిన విలన్స్. మణికంఠ తరపున ఆడియన్స్ డిసైడ్ చేసిన విలన్స్ అనమాట. మణికంఠకి ఎవరెవరైతే అగేన్స్ట్ వెళ్తున్నారో వాళ్ళందరికీ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి, ఒరే నువ్వు మణికంఠకి ఆ రోజు అది చేసావు కదా, నువ్వు నామినేటెడ్. ఒరే నువ్వు ఇది చేసావు కదా, నువ్వు నామినేటెడ్. నువ్వు అది చేసావు కదే, నువ్వు నామినేటెడ్ అన్నట్టుగా ఇలా ఎవరెవరైతే మణికంఠకి అగేన్స్ట్ వెళ్ళి నామినేట్ అయ్యారో వైల్డ్ కార్డ్స్ చేత, ఇప్పుడు వాళ్ళకి మెల్లిమెల్లిగా ఓటింగ్ పెరుగుతుంది. ఏంటి, ఏ యాంగిల్లో పెరుగుతుంది? ఇప్పుడు పబ్లిక్లో ఉన్న టాక్ ప్రకారంగానే వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చేసి దాన్ని బట్టి మేము ఇలాంటి పాయింట్స్ తీస్తేనే మణికంఠకు ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ మాకు పాజిటివ్గా ఉంటారు అండ్ వీళ్ళకి అది బాగా దెబ్బ పడుతుంది, అప్పుడు మాకు మంచి పేరు వస్తుంది ఆడియన్స్లో అన్నట్టుగా వాళ్ళంత కాన్ఫిడెంట్గా వీళ్ళందరినీ నామినేట్ చేశారు. ఇలా చూస్తుంటేనేమో కొంచెం సినారియో మారినట్టుగా ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎలా మారుతుందిరా? మణికంఠకి అంత మంచి ఏంటి పబ్లిక్లో అంత మంచి పేరుంది, ఫాలోయింగ్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఈ సీజన్లో ఇప్పుడు ఈ పర్టికులర్ వీక్లో మణికంఠ నామినేషన్స్లో ఉండుంటే ఎలా ఓటింగ్ ఉండేదని నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. ఎందుకంటే ఆయనకు యాంటీగా ఉండే వాళ్ళందరికీ మెల్లమెల్లగా, అంటే భారీగా పెరిగిపోవడం లాంటివి ఏమీ లేకపోయినా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మనకి ఒక రోజులోనే 2 సార్లు ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి 2 సార్లలో ఈ మాత్రం చేంజ్ అయినా కూడా, ఈ మాత్రం ఇంక్రీజ్ అయినా కూడా అది మంచి నోటబుల్ చేంజ్ అని మనం చెప్పాలన్నమాట. సో ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే మణికంఠకి యాంటీ క్యాంపెయిన్ అనో లేకపోతే యాంటీగా ఉండే వాళ్ళందరూ మరొక సైడు యునో షిఫ్ట్ అయిపోయి ఫ్యాన్స్గా మారడమో యష్మిక్ కానీ లేకపోతే పృథ్వీకి కానీ మిగతా వాళ్ళకి అది ఉన్న మాట అయితే వాస్తవం అనమాట. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే యాజ్ యూజువల్గా గంగవ్వ అయితే టాప్లోనే ఉంది. నాకు తెలిసి ఇంకా టాప్లోకి వెళ్ళిపోతుంది నైట్ ఎపిసోడ్ తర్వాత. ఎందుకంటే గంగవ్వని నామినేట్ చేశారు. ఇది వైల్డ్ కార్డ్స్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇద్దరు నామినేట్ చేయమంటే గంగవ్వని నామినేట్ చేశారు. ఏ యాంగిల్లో నామినేట్ చేశారామని, ఏం పెట్టి నామినేట్ చేశారు? ఏదో నిన్న ఆవిడ దేని గురించి అయితే మాట్లాడిందో ఆ ఫుడ్కి సంబంధించిన కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ని తీసుకొచ్చి ఏదో ఇక్కడ నామినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఆమె ఏం చేసినా కూడా ఇంత ఎర్లీగా గంగవ్వని నామినేట్ చేయడం అనేది చాలా ఫూలిష్ డెసిషన్ అనేది చెప్పాలి అది. ఎందుకంటే మణికంఠకి గంగవ్వకి డౌట్ లేకుండా యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇంత ఎర్లీ స్టేజ్లో అంత పెద్ద ఆవిడ వచ్చారు కాబట్టి, అంత పెద్ద ఆవిడ వచ్చినా కూడా అందరిలాగా కూర్చొని ఏదో శాసిస్తుంది అన్నట్టుగా కూడా కాదు. టాస్కులు ఆడింది, విష్ణుప్రియ సీత లాంటి యంగ్ అమ్మాయిల మీద టాస్క్ ఆడి కూడా గెలిచిన చరిత్ర ఆవిడది. మొన్న రాగానే ఆడిన ఫస్ట్ టాస్క్ ఆ రేంజ్లో గెలిచేసింది. అంత యునానిమస్గా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న క్యాండిడేట్ మీద, వైల్డ్ కార్డ్ మీద ఈ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనేది అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నామినేట్ చేయొచ్చు వైల్డ్ కార్డ్స్లో. ఇప్పుడు అంతెందుకు ఈమెనే నామినేట్ చేసిన వాళ్ళలో, ఇప్పుడు వీళ్ళని నామినేట్ చేసిన వాళ్ళలో హరితేజ కానీ లేకపోతే టేస్టీ తేజ కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ నామినేట్ చేయొచ్చు. వాళ్ళందరినీ వదిలిపెట్టి గంగవ్వ వరకు ఎందుకు వచ్చారంటే మళ్ళీ సాఫ్ట్ టార్గెట్. మణికంఠ ఎలాగైతే సాఫ్ట్ టార్గెట్గా కనబడ్డాడో, ఈజీరా కుర్రోడ్ని నామినేషన్ వేసినా కూడా పెద్ద డేంజర్ ఏ ఉండదు, తిరిగి మాట్లాడి ఇట్లా గట్టిగా రచ్చరచ్చ చేసే క్యాండిడేట్లు ఏం కాదు అనే ఉద్దేశంతో మణికంఠ అదొక ఆల్తు అనే ఫీలింగ్తో నామినేట్ చేశారన్నమాట. సో సిమిలర్ ఫీలింగ్ గంగవ్వని కూడా నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, మళ్ళీ నైట్ ఎపిసోడ్ తర్వాత ఆబ్వియస్లీ ఎపిసోడ్ అనేది లైవ్లో ఎప్పుడో అయిపోయినా కూడా నామినేషన్స్ నైట్ ఎపిసోడ్ తర్వాత ఇవాళ ఎక్కువ మంది చూసేస్తారు కాబట్టి నార్మల్ ఆడియన్స్ వాళ్ళందరూ ఆబ్వియస్లీ ఎంత పిచ్చోళ్ళ ఏంది అసలు, ఉన్నోళ్ళందరూ ఓజీలో ఉన్నోళ్ళందరూ అంత మెంటల్గా ఎలా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆల్రెడీ చాలామంది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అన్న ఏంటన్నా అసలు ఏమనుకుంటున్నారు, ఓజీ వాళ్ళు అంత బుర్ర లేకుండా ఎలా ఆడుతున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో నాతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉండే ఆ పేజ్ని లైక్ చేస్తే యూ కెన్ ఇన్బాక్స్ మీ, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. ఓకే. అండ్ గంగవ్వతో పాటు అసలు ఇంకా ఎందుకు బుర్ర లేదంటే మణికంఠకి అగేన్స్ట్ వెళ్ళడమే ఒక బుర్రలేనితనం. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి మణికంఠకి సపోర్ట్గా ఉంటూ అవతల వాళ్ళు మణికంఠకి అగేన్స్ట్ అయిన వాళ్ళని నామినేట్ చేస్తున్నారంటే బయట టాక్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ బయట టాక్ వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఓకే ఇది అలా ఉందన్నమాట, ఇలా ఉందన్నమాట అని వీళ్ళు అర్థం చేసుకునేది పోయి, ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కూడా, బాబు మేము పాయింట్ చెప్తుంటే అది డీకోడ్ చేసుకోండి, ప్రాపర్గా డీకోడ్ చేసుకుంటే మీ గేమ్కి మీకే
యూజ్ అవుతుంది అని చెప్తున్నారు కూడా. చెప్పినా కూడా వీళ్ళు ఇంకా అది అర్థం చేసుకోకుండా మణికంఠ విషయంలో అలాగే అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ గంగవ్వ విషయంలో కూడా మళ్ళీ నామినేట్ చేశారంటే వీళ్ళ బుర్రని ఇంకా ఏ మ్యూజియంలో పెట్టాలో అర్థం కావట్లేదు. సో కాబట్టి గంగవ్వకి డౌట్ లేకుండా ప్రస్తుతానికి టాప్లో ఉన్నా కూడా 28-29% రేంజ్లో అయితే తను ఉన్నారు. 9th ఎపిసోడ్ తర్వాత ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ యాజ్ యూజువల్గా ఉంది 18% ఓటింగ్తో. కంపారిటివ్లీ చూసుకుంటే మార్నింగ్తో పోల్చుకుంటే వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ అనేది పెద్దగా ఏం లేదు ఇంక్రీజ్ పరంగా. సో యాజ్ యూజువల్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. థర్డ్ పొజిషన్లో మహబూబ్ ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్ కాబట్టి ఆయన 16% యాజ్ యూజువల్గా అలాగే కంటిన్యూ అవుతుంది. ఫోర్త్ పొజిషన్లో మార్నింగ్ ఎవరున్నారు? పృథ్వీ ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యష్మి వచ్చింది. మరి ఎలారా యష్మి వస్తుంది? ఇంత నెగిటివిటీ పరంగా యష్మిని నిన్న అంతమంది నామినేట్ చేసి అంత నెగిటివిటీ ఉంది అంటూ రీజన్స్ చెప్పి ఆ లెవెల్లో అయినాక ఏ పరంగా యష్మికి ఇంక్రీజ్ అవుద్దిరా అంటే అది జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది అంటే మణికంఠ అంత శుద్ధపూసన, మణికంఠ ఇంకేం చేయలేదా? వచ్చిన వాళ్ళు అందరూ అంత మీద పడుతున్నారేంటి? అదే పనిగా యష్మి మీద, విష్ణు మీద, సీత మీద పడుతున్నారేంటి? వీళ్ళంతా ఘోరాలు ఏమని చేశారా అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లు కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టే ఈ మినిమల్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయినట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఎక్కువ ఓటింగ్ ఉన్న గంగవ్వకి, విష్ణుప్రియకి కొత్తగా పెరిగింది ఏం లేదు. బట్ లీస్ట్ ఓటింగ్లో ఉన్న యష్మి లాంటి వాళ్ళకి, సీత లాంటి వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది మనకి. సో యష్మి 5th నుంచి 4th పొజిషన్కి వచ్చేసింది. అండ్ విత్ ఎ బెటర్ ఓటింగ్ పర్సంటేజ్ 15% ఓటింగ్తో అయితే ప్రస్తుతం ఉందన్నమాట. మార్నింగ్ అసలు తను స్టార్ట్ అయిందే 13 దగ్గర నుంచి 13, 14 అండ్ నౌ 15. వీకెండ్ తర్వాత ఫ్రైడే నైట్కి, సాటర్డే మార్నింగ్కి, అఫ్కోర్స్ సాటర్డే ఉండకపోయినా కూడా మనం క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకుంటాం కాబట్టి క్లోజ్ అయ్యే టైంకి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అనేది మనం చూడాలన్నమాట ఓటింగ్. ప్రస్తుతానికి యష్మి మీద కంప్లీట్ నెగిటివిటీ కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ బాగా అట్రాక్ట్ అయ్యి, ఆ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ అంటే యాంటీ మణికంఠ పబ్లిక్, అందరూ యాంటీ మణికంఠ పబ్లిక్ అంటే వాళ్ళు యష్మికి వేయొచ్చు, సీతాకి వేయొచ్చు, విష్ణుకి వేయొచ్చు, ఎవరికైనా వేయొచ్చు. విష్ణుకి ఎలాగో ఎక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి విష్ణుని పక్కన పెట్టి ఇవి డేంజర్లో ఉన్న మిగతా ఇద్దరికి ఓట్లు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది, యష్మికి కానీ సీతకి కానీ. సో ప్రస్తుతానికి యష్మికి అలా 15% ఓటింగ్తో షీఈస్ గోయింగ్ గుడ్. అండ్ తర్వాత పృథ్వీకి 14%. పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరు పొజిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఓటింగ్ పరంగా. యష్మికి 15 అయితే పృథ్వీకి 14%. అండ్ అట్ లాస్ట్ ఫైనల్లో మనం చూసుకుంటే సీత యాజ్ యూజువల్గా ఫైనల్లో కంటిన్యూ అవుతుంది లాస్ట్ పొజిషన్లో, బట్ విత్ ఎ బెటర్ ఓటింగ్ పర్సంటేజ్. యాక్చువల్లీ ఈ వీక్ 6 నుంచి స్టార్ట్ అయింది, 6, 7, 8 అండ్ నౌ 9% కూడా వచ్చేసింది అన్నమాట. ఒక్కొక్క అడుగు ఇంకా పృథ్వీకి 5% డిఫరెన్స్. 5% డిఫరెన్స్ సెకండ్ లాస్ట్తో ఉన్నా కూడా నాకు తెలిసి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 5% డిఫరెన్స్ 4 అవ్వడానికి, 3 అవ్వడానికి, 2 అవ్వడానికి పెద్ద టైం అనేది పట్టదు. ఎందుకంటే ఆ వేవ్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాం వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అంటూ. అండ్ జస్ట్ ఒకే రోజులో రెండోసారి ఓటింగ్ చెప్పుకునే టైంకి ఓటింగ్ పెరుగుతుందంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ సైన్ అనే చెప్పాలి సీతకి కానీ యష్మికి కానీ. మరి ఈ గుడ్ సైన్ ఇలాగే కంటిన్యూ అవుతుందో, మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తుందా అని చూడాలి. బ్రేక్ రావాలని ఎవరైనా కోరుకుంటున్నారా? యాంటీ మనకంట స్క్వాడ్ ఎవరైనా ఉంటే కింద కమెంట్లు చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది ఏ యాంగిల్లో మీరు అసలు ఓట్లు వేస్తున్నారు యష్మికి, సీతకి అని. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టర్. కొంచెం లైకులు ఎక్కువ కొడితే, ఎన్ని లైకులు కొడితే వీడియో అంత ముందుకు వెళ్తుంది, అంత ప్రమోట్ అవుతుంది. దయచేసి ప్లీజ్ డూ లైక్. బాయ్.